ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని రొద్దం అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రాష్ట్రాలకు వర్గీకరణ పై అధికారాన్ని ఇచ్చిన సందర్భంగా దీనికి కృషి చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకి అంబేద్కర్ సర్కిల్లో పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచాలు పేల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ వేణుగోపాల్, MRPS జిల్లా అధ్యక్షులు నల్లూరు నాగరాజు, మోపార్లపల్లి లింగప్ప, మాజీ డీలర్ ఉగ్గిరప్ప, నరేష్, శ్రీరాములు, బీజేపీ నాయకులు తిప్పయ్య స్వామి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. తినిపోయా కేక్ కనపడలే
పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 30 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి అవకాశము. ఎందుకంటే మన యొక్క ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో అనగానేటువంటి వర్గాలైనటువంటి మాదిగ జాతికి 70 సంవత్సరాలుగా అనేకమైనటువంటివి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి, రాష్ట్రంలో ప్రభుత్వాలు అయితేనేమి సరైనటువంటి న్యాయమైనటువంటిది చేకూర్చలేదు. వారికి సరైనటువంటి న్యాయాన్ని ఈరోజు వారికి అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తర్వాత ఈ యొక్క అవకాశం రావడానికి గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు అహర్నిశలు శ్రమిస్తూ వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా కేవలం మాదిగ జాతికి అంకితం చేసినటువంటి వారిని కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ గారు రచించినటువంటి యొక్క భారత రాజ్యాంగంలో అణగారిన ప్రజలకు మొట్టమొదటిగా వారికి ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య పరంగా వారికి రిజర్వేషన్ అనేటువంటిది కల్పించాలనేసి ఆ రోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. వాటిని కొన్ని అణగారినటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు వాటిని సరైనటువంటి యొక్క వర్గీకరణ చేయకుండా అన్ని క్యాస్ట్లను కూడా తీసుకొచ్చి ఎస్సీ అనేటువంటి యొక్క పదం ఉపయోగించి అందరికీ కూడా ఆ యొక్క ఫలాలను అందించడం జరుగుతోంది. వీటిని మన రాష్ట్రంలో ఇలా జరగకూడదని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల కూడా మన యొక్క మాదిగ సోదరులందరినీ కూడా వేసుకొని వారి యొక్క ఉద్యమాలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతూ, అసెంబ్లీల చుట్టూ తిరుగుతూ, పార్లమెంట్ చుట్టూ తిరుగుతూ వారు అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల్లో అనేకమైనటువంటి మన యొక్క మాదిగ సోదరులు ప్రాణాలు సైతం కూడా అర్పించినటువంటి సందర్భాలు మనందరికీ ఉన్నాయి. ఈ సందర్భంగా వారందరినీ కూడా మనము వారిని స్మరించుకుంటూ వారందరికీ కూడా వారి యొక్క పాదాలకు ఖచ్చితంగా మనము నమస్కారం చేసినటువంటి సందర్భమైనటువంటి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ప్రధానమంత్రి తర్వాత మనకు అంబేద్కర్ గారిని గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా 60 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంతో భారతదేశానికి స్వతంత్ర పోరాటంలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అనేకమైన ఒక ప్రజా పరిపాలన ఏ విధంగా జరగాలనేటువంటి యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి మన అంబేద్కర్ని సరైనటువంటి స్థానం గుర్తించినటువంటి యొక్క సమయంలో మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే భారత రత్న అత్యున్నతమైనటువంటి యొక్క అవార్డును ఇచ్చి వారిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క 125 సంవత్సరాల జన్మ శతాబ్దాన్ని పురస్కరించుకొని వారు జన్మించినటువంటి స్థానంలోనూ వారు చదివినటువంటి స్థానంలోనూ తర్వాత వారు విద్యను అభ్యసించినటువంటి ప్రదేశాల్లోనూ మొత్తం అన్నిటి కూడా 5 స్థానాలు గుర్తించి పంచవాటికాలు గుర్తించగా ఆ యొక్క 5 కూడా వారు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క చివరిగా మన యొక్క ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో సికింద్రాబాద్లో విశ్వ మాదిగ మహాసభ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మందకృష్ణ మాదిగ గారికి చెప్పారు, ఈ యొక్క మాదిగ జాతికి అన్నిటి కూడా నేను పెద్దన్నలాగా ఉంటాను, మీ యొక్క చిరకాల కాంక్షను నేను ఖచ్చితంగా నెరవేర్స్తాను అని చెప్పి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో చేసినటువంటి మాదిగ సభలో నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే అతి కొద్ది క్షణాల్లోనే సుప్రీంకోర్టు ఎక్కడైతే కేసు ఉందో అక్కడ అందరికీ సమ్మతమైనటువంటి యొక్క రూపంలోనూ ఎవరికి ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా ఏ వర్గానికైతే న్యాయం జరగాలో ఆ వర్గంలో వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి వారి యొక్క బేస్ పరంగా అంటే వారి యొక్క సంఖ్యాపరంగా ఏ ప్రాంతంలో మాదిగ జాతి ఎక్కువ ఉందో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఏ కులంలో ఉన్నాయో ఆ యొక్క మాదిగ జాతికి ఒక రిజర్వేషన్ ABCD అనేటువంటి రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు భారత ప్రభుత్వం అనేటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఒక తీర్పును ఇవ్వడం అనేటువంటిది ఒక మధుర క్షణము. ఈ యొక్క సందర్భంగా ఈ క్షణానికి ఎంతోమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తర్వాత మన యొక్క సీనియర్ మాదిగ కార్యకర్తలంతా కూడా తమ ప్రాణాలను కూడా అర్పించారు. ఈ సందర్భంగా వారందరినీ కూడా ఇంకొకసారి స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రొద్దం మండల ఎంఆర్పిఎస్ నాయకులకు తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతా కీ అంబేద్కర్ గారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వం మందకృష్ణ మాదిగ గారికి మందకృష్ణ గారి నాయకత్వం మన